2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇక్కడ అప్‌స్కిల్ చేసిన విధానం ఏ విధంగా అనిపించిందండి? స్కిల్స్ పరంగా అయితే కోగ్నాన్ ఇస్ ఓకే సార్, అది బాగుంది. అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా నేర్చుకున్నాను. అండ్ ఇఫ్ యూ కంపేర్ టు కాలేజ్, ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్కిల్స్ అనేవి చాలా పెరిగాయి. అండ్ ఇక్కడ నేర్పించిందే ప్రాక్టీస్ చేసిందే అక్కడ ఇంటర్వ్యూలో అడిగారు సార్. ఓకే. ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేశారు మీరు? లైక్ జావా కోర్ కాన్సెప్ట్స్, ఎస్క్యూఎల్ మెయిన్లీ, అడ్వాన్స్ జావా అవుతుంది. సో మెయిన్లీ ఎస్క్యూఎల్, కోర్ జావా అండ్ అడ్వాన్స్ జావా టాపిక్ లో జేడీబీసీ టాపిక్ అడిగారు. సో అది నేను ఆన్సర్ చేయగలిగిన. దేని మీద అడిగారు క్వశ్చన్స్? లైక్ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద అడిగారు సార్. అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అండ్ ఇక్కడ లైక్ వాళ్ళు మెయిన్ గా స్కిల్స్ మీద ఫోకస్ చేశారు. దాంట్లో మెయిన్లీ చూసుకుంటే లైక్ స్టాటిక్ ఫైనల్ కి డిఫరెన్స్, మళ్ళీ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్, కలెక్షన్స్, మళ్ళీ జేడీబీసీ మైఎస్క్యూఎల్ కనెక్షన్ అడిగారు కోడ్ రాయమని. సో అది కూడా రాసేసినాను నేను ఇక్కడ నేర్చుకుంది. ఓకే. ఎలా అండి? ఇప్పుడు సాలరీ ఎంత మీది? నాది 4 CTC సార్, నాది ఇనిషియల్. ఓకే. బయట చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్స్ చూస్తూ ఉంటారు. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఏం బాగా నచ్చింది? అంటే బయట ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేయగలిగితే ఇక్కడ మనకి లార్జ్ స్పేస్ ఉంది సార్. అది ఇంకోటి ప్రాక్టీస్ కి చాలా బాగుంది, కన్వీనియంట్ గా ఉంది. అండ్ దానివల్ల మనం ఫోకస్ కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సపోర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, మన డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రాక్టీస్ సెషన్ లో. అండ్ అట్లానే సార్ కూడా బాగానే చెప్తున్నారు. అండ్ మన కొంచెం ఆ చెప్పిన టాపిక్స్ ని మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ గెట్ మచ్ బెటర్ ఆపర్చునిటీస్. అండ్ మన స్కిల్స్ కూడా చాలా అప్డేట్ అవుతాయి. హెచ్ఆర్ రౌండ్ లో ఏమేమి అడిగారండి? అయితే ఆయన ఫిజికల్ ఇంటర్వ్యూ సార్, మొత్తం టెస్ట్ కూడా ఫిజికల్ ప్రాసెస్ కంపెనీకి వెళ్ళి రాసిన. హెచ్ఆర్ క్వశ్చన్స్ కంటే టెక్నికల్ తర్వాత మేనేజర్ రౌండ్ అయింది. మేనేజర్ రౌండ్ తర్వాత హెచ్ఆర్ అయింది. సో మేనేజర్ రౌండ్ కి వస్తే వాళ్ళు సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అడిగారు. అందులో మనకి అంటే కొంచెం ఆ, మన క్యాపబిలిటీని కూడా చెక్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు ఎట్లా అంటే మన మైండ్ సెట్ అనేది రీడ్ చేస్తారు సార్ వాళ్ళు. సో అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. అట్లా అంటే ఎగ్జాంపుల్, మనకి కాలేజ్లో ఎందుకు రాలేదు, నువ్వు ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చినావు కదా, సో మా దగ్గర కాలేజ్లోనే ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, సో నిన్నెందుకు తీసుకోవాలి అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. సో అది అట్లాంటివి కొన్ని అడిగారు. అండ్ దాని తర్వాత హెచ్ఆర్ కూడా ఏం లేదు, పర్సనల్ లైక్ థింగ్స్ మీదనే హెచ్ఆర్ అనేది జరిగింది. కానీ మెయిన్లీ మేనేజర్ రౌండ్ అనేది చాలా కొంచెం టఫ్ అయింది సార్. ఓకే. అనే జాబ్ క్రాక్ చేశారు. చేసినాం సార్. ఇక మనం అంటే మనం కొంచెం మ్యానిపులేట్ చేయగలిగితే వాళ్ళని కూడా. సో కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వై కోడ్ నాన్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? నేను ఏం చెప్పగలుగుతాను అంటే లైక్ మనకి మనీ కన్నా క్వాలిటీ అనేది ముఖ్యము. సో క్వాలిటీ విషయానికి వస్తే కోగ్నాన్ నేను ఓకే, నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన లైక్ ఫెసిలిటీస్ కానీ, ద సపోర్ట్ కానీ, ఇదంతా నాకు నచ్చింది. అండ్ దీని వల్లనే నాకు లైక్ ప్లేస్మెంట్ లో లైక్ నేను ట్రాక్ చేయగలిగిన. కొత్త వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక లైక్ దే కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ, స్కిల్స్ త్రూ స్కిల్స్, అండ్ దే విల్ బి బిల్డింగ్ గుడ్ స్కిల్స్ సార్. నేనైతే కాలేజ్ నుంచి లైక్ కాలేజ్ టు ఇక్కడ కంపేర్ చేసుకుంటే చాలా లైక్ దే విల్ బి లైక్ గెయినింగ్ మోర్ స్కిల్స్ అని నేనైతే చెప్పగలుగుతాను సార్. సో కొత్తగా వచ్చే స్టూడెంట్ జాయిన్ అవ్వమని చెప్తారా? నేనైతే సజెస్ట్ చేస్తాను సార్, నేను చెప్తాను.